ముందే నాకు నీతో పరిచయమై మన ఇద్దరికి పెళ్ళై ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు కుదరదా? కుదరదు, ఆ రాక్షసి బతికొండగా. ఎవరు వచ్చినట్టున్నారు, నేను బాత్రూంలో దాక్కుంటాను. ఓకే. నువ్వు ఈడా? ఈ పూలేందే, ఆ పళ్ళేందే? అది నువ్వు వస్తున్నావని. అర్థమైనది. మన పెండ్లయ్యాక మనం హనీమూన్కి పోలేదని, నేను ఇటు కొత్తానని ముందే తెలుసుకుని ఈ ఏర్పాట్లన్నీ చేసినావు అందా? అవునవును, నిన్ను సడన్ గా సర్ప్రైజ్ చేద్దామని. నేనంటే మీకెంత ప్రేమండి. అమ్మ సద్ద తీరింది. బయటికి రావద్దు, బయటికి రావద్దు. ఎవరిని బయటికి రావద్దంటుంటారు? అదే నీలో ఉన్న నా మీద ప్రేమని అది ఒక్కసారిగా బయటికి తనుకొస్తే నేను తట్టుకోలేను కదా. నీ చిలిపితనం చూస్తా ఉంటే నాలో ఆవేశం విచ్చలవిడిగా పొంగుకొస్తాంది. ఎప్పుడా? అవును, రండి కదం తొక్కుదాం. కొంచెం ఆగు, నాకు కూడా ఆవేశం వస్తే బాగుంటది కదా. తెచ్చుకో బావా. నీకే నువ్వు చాలా చెప్తావు. రే, మీరు పోయి ఆయన ఎత్తుతా ఉండండి, నేను ఒక గంటలో వస్తా. అక్కకు మూడొచ్చిందిరా. పాండ్రి పాండ్రి కమ్ము కమ్ము. వచ్చినాదా మూడు? రెండు వస్తుంది. ఉండండి, స్నానం చేసి వస్తాను. అలాగే. వద్దు, బాత్రూంలోకి వెళ్ళొద్దు. ఏ అంతలోనే మళ్ళా మూడొచ్చినాదా? మూడపాడ బాత్రూంలో నీళ్లు రావటం లేదు. అయితే ఆగండి, మొహం కడుక్కొని వస్తాను. వద్దు, లోపల టేబుల్ పని చేయటం లేదు. ఎవతివే నువ్వు? నా పతికి సతివా లేక నాకు సవతివా? అది అమ్మాయి కీపింగ్. ఏందే కీపింగా? అంటే నాకు తెలవకుండా ఇంకో దాంతో కులుకుతుండావా? కీపింగ్ అంటే హౌస్ కీపింగ్. దుప్పట్లు అయ్యి మార్చి రూమ్ లో చూస్తుంది. ఏ అట్నా? మరి బాత్రూమ్ లో ఎందుకుంటాదే? అది నీళ్లు రావట్లేదని సార్ ఫోన్ చేస్తే వచ్చి రిపేర్ చేస్తున్నాను. ఇంతలో మీరొచ్చి మూడ్లోకి వెళ్ళారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లోపల తలుపేసుకుని ఉండిపోయాను. నా తల్లే పిల్లని చూస్తా అంటే ముద్దొస్తాంది కదండే. నా ఫీలింగ్స్ అన్ని కరెక్ట్ క్యాచ్ చేసావు. లచ్చనంగా ఉండవు. ఈ రోజుల్లో లచ్చలు పోసినా నీ అసొంటోళ్ళు దొరకరు. అబ్బాయి ఎంత కరెక్ట్ గా చెప్పేస్తున్నావు. పిల్లకి ఏమైనా దుడ్లు ఇచ్చి పంపండి. అలాగే. డ్యూటీ దిగేటప్పుడు తీసుకుంటాలండి ఆ లక్ష. లక్ష అంటే మనం ఇచ్చే 5దో 10దో తనకు లక్షతో సమానం ఉంటుంది. అట్నా? అంతే. సర్లే, సరిపెట్టుకోండి. నువ్వు సడన్ గా ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఆ బండ్రెడ్డి గారు పారిపోయే ఈడకొచ్చినాడు. నా ప్రాణానికి వాడు ఇక్కడికి రావాలా? నీ పానానికి ఏం పర్లేదు, నేనే ఆడి పానం తీస్తా. ఈ ఫ్యాక్షన్లు యాక్షన్లు నీకెందుకే? ఆ కత్తి వదిలేసి ఆగా ఏ గరిట పట్టుకోవచ్చుగా. గరిటతో ఎట్టాగయ్యా మర్డర్ చేయడం? ఆ మద్దర్లే వద్దంటున్నానే. వదిలేస్తా. ఆడొక్కడి వేసేసి ఎందుకు ఆ బండోడి మీద నీకు అంత కసి? ఆ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసినాడు. ఏటి నీకు అలాంటి ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకటి ఉందటి? అవును, నీకింత దాకా చెప్పనే లేదు కదా. నా చిన్నప్పుడు మా ఆళ్ళగడ్డలో స్కూల్ ఉండేది కాదు. పొరుగురికి వెళ్ళి చదువుకుంటూ ఉండేదాన్ని. ఈ బండ్రెడ్డి గారు కూడా గదే స్కూల్లో చదువుకుంటుండేవాడు. ఓ దినం స్కూల్లో లేట్ అయినది, చీకటి పడిపోయినది. ఇంటికి వస్తా ఉంటే దారిలో భోర్న వర్షం. ఇంతలో వెనక నుంచి జీప్ వచ్చి ఆగినది. చూస్తే బండోడు. లిఫ్ట్ ఇస్తాను ఎక్కమంటే జీప్ ఎక్కినాను. మధ్యలో జీప్ రిపేర్ వచ్చి ఆగిపోయింది. అవును, నీకెట్టా తెలుసు? నీ వాడు ఉండవా? లేదు. వర్షంలో వయసులో ఉన్న ఆడ మగ కలిసి జీపులో గానీ బైకులో గానీ వెళ్తుంటే రిపేర్లో చాలాగా ఆగిపోతాయి. ఇది కామన్. గ్యారెంటీగా దగ్గరలో ఎక్కడో పాడుపడ్డ బిల్డింగ్ ఉండాలే. అవును, ఇద్దరు అందులో ఒక పరుగు తీసినా. ఒళ్ళంతా తడిసిపోయినా సరే జేబులో జగ్గి పెట్టి తీసి నీకోసం మంటేశాడు. కరెక్ట్. నువ్వు ఆ మంట దగ్గర బెండై నీ పైట తీసి పిండుకుంటుండగా డామ్ అని పిడికిపడింది. కాదు, బాంబు పేలింది. ఓ కడప కదా. ఆ సౌండ్కి నువ్వు ఉలిక్కిపడి బండరెడ్డిని వాటేసుకున్నావు. కాదు, ఆ బండ్రెడ్డి గాడే ఉలిక్కిపడి నన్ను వాటేసుకున్నాడు. అడిగా అంత డేరింగా. ఇక్కడ వరకు జరిగింది పర్వాలేదు గాని ఆ తర్వాత ఏమైంది? నా కడుపులో ఆ బండోడి ప్రింటోటోడు తయారైనాది. వెంటనే బండ్రెడ్డిని కలిసినాను. నన్ను పెళ్లి చేసుకోమని బతిమిలాడినా. కుదరదు పో అన్నాడు. నేను నిన్ను ఎంగిల్ చేసేసినాను, నిన్నే గొట్టంగాడు పెళ్లి చేసుకోడు, జీవితాంతం ఏడువు అని నన్ను అవమానించినాడు.
అర్థమైంది. అందుకనే ఈ గొట్టంగాన్ని చేసుకున్నావు అన్నమాట. హ్మ్. ఇన్నాళ్ళు నేను బర్రిని అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది సెకండ్ హ్యాండ్ గొర్రెనని. అది సరే, నీ ఫ్లాష్ బ్యాక్ లో ఇంకో ఎపిసోడ్ రివీల్ చేయలేదు. ఏందది? అదే గర్భం వచ్చిందన్నావు, దాన్ని ఏం చేసావు? గర్భం వస్తే ఏం చేస్తారు? కంటారు. అదే ఆ బిడ్డేది? ఆ బిడ్డే కదండి మన ఆదికేశవరెడ్డి. ఆహా! అయితే ఆ నాకు పుట్టినోడు కదా. చిచి, ఆ బండి గారు ఈయనే ఉండు త్వరగా. అట్టా అయితే అది వేసేద్దాం. పాండ్రే, పాండ్రే. ఇన్నాళ్ళు వాడు నా కొడుకే అనుకుని గుండెల మీద పడుకోబెట్టుకుని ముద్దులు అయ్యి పెట్టేశాను అనవసరంగా. ఆడు బండ్రెడ్డి గాడు కొడుక. హాయ్. రే నన్ను చూసి నవ్వుతుందేంట్రా? మిమ్మల్ని చూస్తే అడగనే వద్దండి. నేను మరీ అంత జోకర్లా కనపడుతున్నానా? మీరు చూకలేటండి బాబు, పెద్ద కిల్లర్ కదా. యా. థ్యాంక్ యూ. Hi, Ty. Yeah. షిట్, మళ్ళీ ఏమైందండి? బిక్కిని అడ్డొచ్చిందిరా. తెల్ల జరగచ్చు కదా. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. మరి అయితే దాన్ని తీసేయాల్సిందే. తప్పదంటారా? ఇట్స్ నాట్ మై రిక్వెస్ట్, ఇట్స్ మై ఆర్డర్. నో. ఓకే అలాగే. Yeah. You're Rowdy here. Yeah. Totally. I know. Well, it so happens that. Hey! You idiot! Idiot! How dare you, rascal! Jimmy! Masarika! Bloody fool! వాట్ హ్యాపెన్? ఏం జరిగింది? This stupid pulled my picnic! నేను కూడా మీ తెలుగుండి మేడం, కాపాడండి మేడం. అయితే అస్సలు చెంచకూడదు. ఫారినర్ డ్రాయర్ లాగి నువ్వు తీసింది వాళ్ళ పరువు కాదురా, మన తెలుగు వాళ్ళ పరువు. నీలాంటి వాళ్ళు ఎవరో లేడీ జాకి సార్ నాకు సీట కూడా రావయ్యా బాబు. Stop it! సిగ్గులేదురా? పవిత్ర భారతదేశంలో పుట్టి థాయిలాండ్ వచ్చి ఆ అమ్మాయి డ్రైవర్లు అవుతారా? ఆ అమ్మాయిని చూడరా, చూడరా. ఒంటి నిండా కట్టుకోవటానికి బట్టలు లేక చిన్న గుడ్డపల్లికి లాంటి డ్రైవర్ వేసుకుంటే దాన్ని లాగి పారేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? అరే, ఆడదాని లివర్ కన్నా లవర్ కన్నా డ్రైవర్ ముఖ్యంరా. ఒక లాయర్ ఫీజు తీసుకుని ధర్మాన్ని కాపాడుతాడు, ఒక డ్రైవర్ జీతం తీసుకుని డ్రైవ్ చేస్తాడు. కానీ ఏ స్వార్థం లేకుండా ఆడదాని శీలాన్ని కాపాడుతుందిరా డ్రైవరు. అటువంటి డ్రైవర్ ని అతి దారుణంగా లాగేస్తావురా. ఆడదానికి 6 అడుగుల చీర కన్నా 6 అంగుళాల డ్రైవర్ రక్షణ ఇస్తుందిరా. అందుకే డ్రైవరో రక్షతి రక్షిత అన్నారా. అటువంటి డ్రైవర్ ని మేనర్స్ లేకుండా లాగేస్తావురా, 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 లాగేస్తావురా. ఆగండి సార్, సస్తాడు వెదవా, వదిలేయండి సార్. చూసావరా, నువ్వింత సిగ్గుమాల పనిచేసిన సాటి స్త్రీ నిన్ను క్షమించిందిరా. స్త్రీ పెట్టిన క్షమాభిక్షరా మగవాడి జీవితం. పోతలకి పో. సార్, యు ఆర్ వెరీ గ్రేట్ సార్. డ్రాయర్ గురించి ఇంత బాగా చెప్పారు. దాని విలువ మీకు ఎలా తెలుసు సార్? నేను వేసుకోను కాబట్టి. రే బాసు, ఏమీ తెలియనట్టు నన్ను ఇరికించేస్తావురా. అయిపోయావురా రే. ఇందా ఉంచుకో. ఏమండి, రూమ్ కోసం అలా పరిగెత్తుకు రానక్కర్లేదు. మా హోటల్లో రూమ్స్ ఉన్నాయి. నేను వచ్చింది రూమ్ కోసం కదా. మరి? నీ హోటల్ రూమ్ లో నా కొడుకు కోసం ఉన్నాడా? నా కొడుకు? నీ అబ్బా, మా అబ్బాయిని తిడతావే? నేను తిట్టడం లేదు. నా కొడుకు అంటే ఎవరైనా అడగబోతున్నాను, గ్యాప్ ఇవ్వకుండా మీరే తిడుతున్నారు. వాడి పేరు వీరశంకర్. ఓహో, మీ అబ్బాయి అరగంట క్రితమే. ఎందుకురా ఇంత తొందరపడి ఆత్మహత్య చేసుకున్నావు? ఆత్మహత్య కాదు, హత్య ఆ, అంటే ఆ బకన్న గారి ఇక్కడికి వచ్చేసి నా కొడుకును చంపేశాడన్నమాట. అయ్యో, వాడి చేతిలో బలైపోయావే విట్రా. హలో హలో, అయ్యా, నేను అసలే కొడుకు పోయి పుట్టిన దుఃఖంలో ఉంటే మధ్యాహ్నం పెట్టే ఫోన్. సార్, హలో అన్నది ఫోన్ లో కాదు. నేను నువ్వైతే మాత్రం నేనెంతో బాధలో ఉంటే. మీరేం బాధపడనక్కర్లేదు. చెట్టంత కొడుకు పోతే బాధపడద్దంటవా? ఈ అబ్బా, చెప్పేది పూర్తి కాదునా? చెప్పండి సార్. నీ కొడుకు చావలేదు. చావలేదా? ఉమ్. మరి తమరేగా 2 నిమిషాల క్రితం అని గ్యాప్ ఇచ్చారు. నేను గ్యాప్ ఎక్కడ ఇచ్చాను?
గ్యాప్ ఇవ్వకుండా నువ్వే నా డైలాగ్ మీద ఎక్కేశావు. ఇంతకీ నా కొడుకు ఎక్కడ ఉన్నాడు సార్? 2 నిమిషాల క్రితమే పక్కనున్న బీచ్కి వెళ్ళాడు. అంటే వాడు సముద్రంలో దూకి సూసైడ్ చేసుకుందామని వెళ్ళుంటాడు. బాబు వద్దురా, వస్తున్నా బాబు. వీడేది పూర్తిగా వినడనుకుంటానే, హాఫ్ ఇయర్లీ గాడు. బాయ్. శంకరం, శంకరం, రేయ్ నాన్నా, శంకరం. ఇదేదో మన చుడీదార్ లాగా ఉంది. ఏమా నువ్వా? నువ్వెక్కడున్నావేంటి? సార్ అది శంకర్ గారు. దూకేశాడా? లేదు సార్, పైన. వాడెవరు అచ్చం నా కొడుకు లాగానే ఉన్నాడు. మీ కొడుకేనండి. బాబు దిగిరారా, నిజంగానే సూసైడ్ చేసుకుంటావుట్రా. దుఃఖద్దు, నువ్వు చచ్చిపోవద్దు నాయనా. ఈయనేంటి సడన్ గా ఊడిపడి చావద్దంటున్నాడు? ఓహో, పారాచూట్ ఎక్కితే దూకడానికి అనుకుని ఉంటాడు. ఫాదరు చెప్తా. ఒరేయ్, అంతెత్తు నుంచి దూకితే చచ్చిపోవడమే కాదురా, కాళ్ళు చేతులు కూడా విరిగిపోతాయి. ప్రేమలో ఫెయిల్ అయ్యాకి ఏదో ప్రాణాలు నాకెందుకు? నేను దూకేస్తా. నీ కళ్ళ ముందే గిలగిలా కొట్టుకొని చస్తా. దూకేస్తున్నా. అయినా బాబు, అబ్బో వద్దు, ఆ దృశ్యాన్ని నేను చూడలేదు, ఆ ట్రాజడీ తట్టుకోలేదు. రారా, అయ్యో మా నాయన, మా నాయన, మా నాయన. రా, దిగిరా, దివి నుంచి భూమికి దిగిరా. నేను రాను. ఈ కన్న తండ్రి గురించి ఒక్కసారి ఆలోచించరా. కన్న కొడుకు ప్రేమ గురించి నువ్వు ఆలోచించు. సరే, నీ ప్రేమకు పచ్చజెండా ఊపేస్తాను. దిగొచ్చే. ఓకే, ఇప్పుడు నా ఫాదర్ అనిపించుకున్నావు. జాగ్రత్త, దా, దా, నిదానం రా నాయనా. అయ్యో అమ్మయ్యా. థ్యాంక్ యూ డాడీ. నువ్వు చాలా మంచోడివని నాకు ఇప్పుడే తెలిసింది. నేను మంచోన్నో చెడ్డోన్నో 30 ఏళ్లుగా కాపురం చేస్తున్నా. మీ అమ్మకే తెలియదురా, నీకేం తెలుస్తుందిరా పిల్లకాకి. ఏంటి సడన్ గా వెర్షన్ మార్చావు? వెర్షనే కాదు, నీ వెడ్డింగ్ కూడా మారుద్ది. నీకు పెళ్ళంటూ జరిగితే ఆ బక్కన్న కూతురుతోనే జరుగుద్ది. అలాగా? అవును, నువ్వు ఎప్పుడైనా రన్నింగ్ రేస్ లో పాల్గొన్నావా? నేను క్యారం బోర్డు ప్లేయర్ ని, రన్నింగ్ రాదు. అయితే ఇప్పుడు ప్రాక్టీస్ చెయ్యి. వై? మేము పారిపోతున్నాగా. నువ్వు నా నుంచి తప్పించుకున్నా, బక్కన నుంచి తప్పించుకోలేవురా. ఆగరా. ఒరేయ్ వీరశంకర్, బయటికి రారా. ఇవాళ నీ అంతు చూడండి, టీవీ సీరియల్ కూడా చూడను. మీ మిడ్ నైట్ మసాలా కూడా చూడం. ఎవరమ్మా మీరు? నువ్వెవరు? వీరశంకర్కి తండ్రి వరుస అవుతాను. ఈవిడెవరు? మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నాకు భార్య వరుస, నా కొడుక్కి తల్లి వరుస అవుతుంది. ఓ, వాడి తల్లిదండ్రులు మీరేనన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. ఇంతకు మీకేం కావాలి? మా ఇల్లు ఏమన్నా కోర్టా? మాకు న్యాయం జరగాల్సింది కోర్టులో కాదు, ఇక్కడే. ఎందుకంటే ముద్దాయి మీ ముద్దల కొడుకే కాబట్టి. ముద్దాయి నా కొడుక? వీరశంకర్, వీరశంకర్, వీరశంకర్. కోర్టు గుమస్తాలాగా అలా అరుస్తావేండి నాన్న? నువ్వేదో అన్యాయం చేశామంటున్నారా వీళ్ళు? అసలు ఏం జరిగింది? మినీ టీవీ టవర్ లో పక్కనే ఉన్నాడుగా, అడగండి మేమండి. ఏం మీరు చెప్పరా? మీ కొడుకు ఏం చేశాడో తెలుసా? ఎందుకు తెలీదు? MBA చేశాడు. ఆ చెయ్యడం కాదు. ఓ, రీసెంట్ గానా? పొద్దున్నే టిఫిన్ చేశాడు, మధ్యాహ్నం భోజనం చేశాడు, ఇంతకు ముందే స్నానం చేశాడు. అది కాదే. మరి ఇది నా కూతురు. నైస్ టు మీట్ యు. నా కూతురు నీ కొడుకు ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. తప్పే ఉంది, అది కో ఎడ్యుకేషన్ కాలేజీ. చదువుకోవడం తప్పు కాదు. నీ కొడుకు ఫ్రెండ్షిప్ పేరుతో నా కూతురికి బాగా దగ్గరయ్యాడు. తప్పే ఉంది, స్నేహం అంటే ప్రాణం ఇస్తాడు. ఏడు వీడు? వీడు స్నేహం చేస్తే పర్వాలేదు, మరి ఇంకా చాలా చేశాడు. లేటెస్ట్ గా దీనికి పొట్టొచ్చింది. అదే, డైలీ మార్నింగ్ వాకులు చేయించు. ఇది మార్నింగ్ వాకులు తక్కువే వచ్చిన పొట్ట కాదు, మీ వాడి నైట్ వాకులు ఎక్కువై. ఇప్పుడు దీనికి 3వ నెల పొట్ట. మమ్మీ, దీన్ని పొట్ట అనరు, కడుపు అంటారు. కడుపు చేశాడా? మా వాడికి కడుపు నిండా తిండి తింటమే తెలియదు. నా కడుపులో పెరుగుతున్న మీ మనవడి మీద ఒట్టు. ఏమిట్రా ఇది? పిట్ట బాగుంది కదా సైట్ వేసాను, పొట్టొచ్చింది. నన్నేం చేయమంటారు? ఏదైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకురావచ్చుగా. పెద్దవారు, మీరే ఏదో ఒకటి చెయ్యాలి. ఎంతవరకు వచ్చిన తర్వాత నేను మాత్రం ఏం చేయగలను? ఎవరైనా మంచి డాక్టర్ని కలవండి. మీ అబ్బాయి చేసిన పనికి వాడెందుకు చేసుకుంటాడు? అందుకు కాదో, ఈ అబార్షన్ కోసం. అంటే మీ మనవడిని డాక్టర్ చేత మర్డర్ చేయించేస్తారా? పోనీ ఓ 25,000 ఇస్తాను, తీసుకెళ్లి డెలివరీ చేయించు. నువ్వు అసలు మానవుడివేనా? నీ మనవడికి ఎక్స్గ్రేషియా కింద 25,000 ఇస్తానంటావా? ఎక్కువ? పోనీ 10 తీసుకో. మీరు ఆగండి, ఇది డబ్బుతో తీరే సమస్య కాదు. చెక్కు బెటర్ అంటావా? చెప్తా, ఏది బెటర్. చెప్తానని లోపలికి వెళ్తుంది మమ్మీ. దొడ్డిదారిన పారిపోతుందేమో.
ఇదిగో తీసుకో. తాయెత్తా? తాళి. చిచి, ఇది ఇప్పుడు ఎందుకు? ఇది అమ్మాయి మెళ్ళో కట్టి భార్యను చేసుకో, కడుపులో బిడ్డని కొడుకుని చేసుకో. నువ్వు తొందరపడి వస్తున్నావు. తొందరపడింది మన అబ్బాయి అండి. ఇదిగో కట్రా. అమ్మా నీకు మ్యాటర్ తెలియదే. ఇంత జరిగాక ఇంకా తెలిసేదేంట్రా? కట్టు. అమ్మా కట్రా. కట్టు. వద్దంటీ, నాకు ఇష్టం లేదు. అదే మాట మీద ఉందమ్మా. మీరు ముయ్యండి. నెల తప్పే వరకు తెచ్చుకున్నావు, ఇప్పుడు ఇష్టం లేదంటావేంటమ్మా? నేను నెల తప్పలేదు, వారం తప్పలేదు. ఇదంతా నాటకం. నాటకవా? అవును, మేమంతా కలిసి ఫోక్ సాంగ్ ఆల్బమ్ చేశాం. అందులో మా నటనని చూసి మీ ముందు మా చేత ఇలా యాక్ట్ చేయించాడు. దేనికి? పెళ్లి కోసం ఇలా నాటకాలు ఆడిస్తావా? రిహార్సల్స్కే ఇంత రెచ్చిపోతున్నావు. రియల్గా చేస్తే నీ పరువు ఇంకెంత దిగజారిపోయేది. ఏంట్రా నువ్వు అనేది? ఏంటంటే కాలేజీకి వెళ్తే లవ్ లెటర్స్, సెల్ ఫోన్ నొక్కితే రొమాంటిక్ మెసేజ్లు, కంప్యూటర్ ఆన్ చేస్తే రెచ్చగొట్టే చాటింగ్లు, పిజ్జాలు బర్గర్లు తింటున్న బాడీ ఎక్కడ చచ్చేది? ఎంత మడికట్టుకు ముడుచుకున్నా వయసులో ఉన్న కుర్రాన్ని. పైగా 6 అడుగులు అందగాడివి. మరే వదులుతుందా ఈ సమాజం? నిన్నగాక మొన్న ఐమాక్స్ సినిమాకి వెళ్ళి మధ్యలోనే వచ్చేసా. ఏ పిక్చర్ బోర్ కొట్టిందా? కాదు, అటొక్కతి ఇటొక్కతి వచ్చి పక్కన కూర్చున్నారు. నాకు ఫోన్ చేయొచ్చుగా కూర్చొని. ఒకటి కాలు తొక్కింది, ఇంకొకటి చెయ్యి నొక్కింది. ఎక్కడ టెంప్ట్ అయిపోతానో, ఎప్పుడు కమిట్ అయిపోతానో అని సినిమా చూడకుండా లేచి వచ్చేసా. బయటకు వచ్చి బైక్ తీస్తుంటే లిఫ్ట్ ప్లీజ్ అంటూ ఇంకొకటి వయ్యారంగా వచ్చి నిల్చుంది. పుసుక్కున కాలు జారిపోతే నీకెక్కడ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందని భయపడి చస్తున్నా. చాలే ఆపరా. ఆపను. నేను ఇప్పటి వరకు చెప్పింది నాణానికి ఒక్కవైపు మాత్రమే. రెండో వైపు ఏముంది? అమ్ముంది నన్ను ఎంతో కష్టపడి 9 మాసాలు మోసింది. ఏం కాదు, 8 మాసాలే. నువ్వే కాస్త కక్కుర్తిపడి 1 నెల ముందే పుట్టేశావు. పోనీ 8 నెలలు మోసి కని, తినడానికి ఫారెక్స్, తాగడానికి హార్లిక్స్, స్నానానికి లక్స్, చదువుకోవడానికి బుక్స్, ఇలా 24 ఏళ్లుగా నా కోసం రోజుకి 24 గంటలు కష్టపడుతున్న తల్లి కోసం నేనేం చేశాను? వాషింగ్ మిషన్లో నా బట్టలు ఉతికి, మిక్సీలో నాకు అన్నం కలిపెట్టి, నా కోసం కొవ్వొత్తిలా ఇంకా ఎన్నాళ్ళు కరిగిపోవాలి? అది కాదు. చాలు. అమ్మకి కొంచెమైనా రెస్ట్ కావాలి. అమ్మ రుణం కొంతనే తీర్చుకోవాలి. బాబు. అవునమ్మా, నాకు ఈ సేవ చేసుకునే భాగ్యం కలగని. బాబు, నువ్వు మీ అమ్మకేమి ఈ సేవలు ఎఫ్ సేవలు చేయించక్కర్లా. దానికోసం పని మనిషి, వంట మనిషి ఉన్నారు. వాళ్ళు నెల జీతానికి వస్తారు కానీ జీవితంతో రారుగా. అందుకే అమ్మని అమ్మలా చూసుకోవడం కోసం నేను అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే అమ్మకి తోడుగా, సినిమాకి వెళితే నీకు తోడుగా, అమ్మకి వంటలో సాయం చేస్తూ, నీతో కాపరం చేస్తూ, నోరు మొయ్యరా. పైగా మదర్ సెంటిమెంట్ ఒకటి. చూసావురా, ఆయన కోసం ఏం చేయట్లేదని ఆ ఏడుపు. ఏడోకు, నీకో బాలమిత్రుడిని కనిస్తా. ఆడికి నీ పేరు పెట్టుకుని ఆడుకుందు గాని. నిజమేనండి, వెంటనే ఓ అమ్మాయిని చూడు. ఇక ఈ బ్యూటీని ఆ స్పైడర్ మ్యాన్ కూడా కాపాడలేడు. నా పక్కన నేను షిట్, టవలడం వచ్చింది, వెళ్ళి తీరా. ఆ పని ఏదో మీరే చేసుకోండి. నేను బాసుని రా. ఏంటండి బాసు, మీరు నేను కిల్లర్స్ గా ఒకేసారి మన కెరీర్ స్టార్ట్ చేసాం. ఇంతవరకు మీరు కూడా నాకు లేక ఒక్క మంటర్ కూడా చేయలేదు. కాకపోతే మీ నాన్నగారు బంగారు పన్ను కన్ను అమ్మి ఈ కన్ను ఆ డన్ను కొన్నారు. ఏదో క్యాపిటల్ మీది కాబట్టి కథ బాసుని గౌరవిస్తున్నాం. రెవల్యూషన్ ఆపి వెళ్ళి టవల్ తీస్తావా లేదా? పీకిని పీకి బీచ్ లో బాధించుకున్న చాలు. ఈసారి నేను ఫిక్స్ అయిపోయాను అంతే. ఓకే. ఒక్కడనే రూలో కూర్చోవాలంటే భయం వేసాంది. అందుకే బయటకు వచ్చి జనం మధ్యలో తిరుగుతాండా. ఆ టవల్ కొంచెం తీస్తారా? యాదానికి షూట్ చేయటానికి. అంటే నా టవలు తీసేసి నన్ను షూట్ చేసి తప్పయ్యాలరా? తీయటం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. అంత దారుణంగా తోసేయాలా? కింద పడితే తలకాయ చచ్చిపోయి ఉండేవాడిని. ఏది ఇవిడా? నో, నాకేం చెప్పొద్దు. నా మాట నువ్వు విన్నప్పుడు నీ మాట నేను విన్నావు. పావు బాస్. అవును, నాలోని పగ పావులా బుసు కొడుతుంది. చూడండి బాబు. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. ఈవిడేది కరెక్ట్ గా కాల్చే టైంకి లేచిపోతుందేంటి? నో, ఇలాంటి మంచి మనిషికి ఏం కాదు. బుజ్జిముండా, ఇలాంటి జెంటిల్మెన్ ని కాటేస్తే కోర్లు పోతాయి. పోమా పోయి ఆడుకో. మేడం, అయ్యబ్బా, ఎంత స్త్రీల మీద రెస్పెక్ట్ ఉంటే మాత్రం మరి ఇంతలా కాళ్ళ మీద పడకూడదు. లేవండి. మీరు క్షమించారంటే కానీ లేవను. అంత నేరం మీరు ఏం చేశారు? మీ ప్రాణం తీయాలనుకున్న పాపాత్ముడిని నేను. మీరు నా ప్రాణం తీయాలనుకున్నారా? నో, ఐ కాంట్ బిలీవ్. నిజం మేడం.
మా బాస్ వాళ్ళకి కావడం లేదు కానీ మిమ్మల్ని చంపలేక ఆయన సత్తున్నాడు. ఆడదాన్ని డ్రాయర్ శీలం గురించి అర్థం పర్థం లేకుండా మాట్లాడిన మీలో ఆడదాన్ని చంపే రాక్షసుడు ఉన్నాడా? మిమ్మల్ని చంపాలనుకున్నది నాలో ఉన్న రాక్షసుడు కాదు మేడం, మీతోనే ఉన్న రాక్షసుడు, మీ భర్త. మీరు ఇలాగ 30 సార్లు అన్నా కూడా నిజమండి బాబు. నేను నమ్మను. నా భర్త ఎలాంటి వాడో నాకు తెలుసు. అతను ఫిసికలేని రాముడు, టైఫాయిడ్ వచ్చిన దేవుడు, కరువు ప్రాంతంలో పుట్టిన కరుణామయుడు. మీరు ఆయన ఎక్స్టీరియర్ స్టడీ చేసినంతగా ఇంటీరియర్ స్టడీ చేయలేదు మేడం. కావాలంటే మీ ముందే నిరూపిస్తా.